హాయ్ అండి. ఇది గోరింటాకు. ఇది మనం ఫ్రెష్‌గా తెంపుకొచ్చి ఆకులు చూడండి అన్నీ ఫ్రెష్‌గా కడిగి మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మెత్తగా మిక్సీ పట్టేసి మనం పెట్టేసుకోవాలి. ఇది ఇవ కొత్తగా ఈ చిగురు వస్తది కదా! అది మంచిగా పండుతదండి. ఈ ఆషాఢం గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా! చూడండి మంచిగా తెంపుకొచ్చి మిక్సీ పట్టినాం. అందులో నిమ్మకాయ అయినా ఒక 2 నిమ్మకాయలు పిండి మిక్సీ పట్టేసినానండి. పట్టుకొని మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైను చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 2 అవర్స్ ఉంచుకున్నది అంతే. అంతే 2 అవర్స్ ఏమో ఉంచుకున్నది. చూడండి కాళ్ళకి అట్లా డిజైన్ పెట్టేసిన. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఏదైనా డిజైన్‌గా పెట్టుకోవచ్చండి. ఎప్పటికీ రౌండ్‌గా చుక్కలే కాకుండా దీంతోటి కూడా మనం డిజైన్‌గా మనం పెట్టుకోవచ్చండి. చూడండి చేతికేమో ఇట్లా మనం స్టార్ టైప్ వేసిన చూడండి. మనం కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని మన పుల్లతోటి అయినా ఇంకా వేరే వేరే డిజైన్స్ అయినా మనం దీంతోటి ట్రై చేసి పెట్టచ్చు. ఇంకా మీకు ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే మన ప్లాస్టర్ ఉంటుంది కదా! ఆ ప్లాస్టర్‌ను ఏ షేప్ కావాలంటే ఆ షేపు మనం రౌండ్ షేపా, డైమండ్ షేపా ఇట్లా ఆహ్, స్ట్రెయిట్‌గానా కొంచెం మన చెయ్యి ఎంత ఉన్నదో అంత కట్ చేసి మనకి ఎక్కడ వద్దనుకుంటామో అక్కడ ఆ మోడల్‌లో మనం చేతికి అతికించుకొని మిగతా ప్లేస్‌లో మొత్తం మైదాకు పెట్టేసుకుంటే ఆ ప్లాస్టర్ ఉన్న చోట అది మైదాకు రెడ్‌గా కాదు. మిగతా చోట మొత్తం రెడ్‌గా అయిపోతది. మీరు ఒకసారి అట్లా మీకేమైనా షేప్స్ అట్లా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటది. నేను ఎప్పటికి ఏదో ఒక డిజైన్ అయితే పెడతానండి. చూడండి ఇక పాపకి ఇలా పెట్టేసిన నైటు. నేను వేరే లెక్క పెట్టేసుకున్న సింపుల్‌గా. చూడండి కాళ్ళకి ఇలా దాన్ని దాన్ని కడిగేసిన తర్వాత ఎట్లా వచ్చిందో చూడండి. చూడండి నేను పొద్దున మిక్సీ పెట్టి నైట్ పెట్టేసేసరికి అది ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా పట్టి పెట్టుకున్నామనుకోండి కొందరికి మంచిగా రెడ్‌గా పండుతుందండి. ఇది పాపకి తొందరనే తీసేసింది. నేను నైట్ పడుకునేటప్పుడు ఒక గంట సేపు ఉంచుకొని తీసేసినానండి. మీరు ఈ కాలంలో ఇది మన హెల్త్‌కి కూడా మంచిది. వేడి అనేది మన కాళ్ళ పగుళ్ళు అనేది తీసేస్తుంది. ఎప్పుడు కానీ కాళ్ళకు కొంచెం అరికాళ్ళకు పెట్టుకోవాలండి. ఒక్కసారి 2 సార్లనైనా కానీ మనం ఎక్కువ పని వాటర్‌లో ఉంటాం కాబట్టి కాళ్ళకు అనేది పెట్టుకోవాలండి. ఇది ఒక గంట సేపు ఇది నేను పెట్టుకున్నానండి సింపుల్‌గా. ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు హెల్త్‌కి మంచిది పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో. తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. చూడండి. ఓకే అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసుకోండి.